This conference will now be recorded. మనం ఇది డిస్కస్ చేసిన నిన్న మనం నార్మలైజ్డ్ నిన్న డిస్కస్ చేసిన అంతకుముందు క్లాస్ అనుకుంటా కదా. నార్మలైజ్డ్ అయిపోయింది కదా. నిన్ననే సార్ నిన్ననా? నిన్ననే డిస్కస్ చేశాను. క్లాస్ పంపించలేదు. నేను అనుకున్నాను నిన్న ఏం లేదేమో దాంట్లో, అందుకే నేను పంపించలేదు. నిన్న పంపిస్తాను. చెప్పారు సార్ ఎగ్జాంపుల్. అంటే వీడియో 25 minutes ఉంది, అంతకు 25 minutes ఉంది. ఈ సెషన్లో మనం జావా ట్రాన్స్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, జావా ట్రాన్స్ఫర్మేషన్లో మనం ఏం చేస్తామంటే కోడింగ్ రాయవలసి ఉంటుంది అనమాట. ఎక్కువేం రాయము, జస్ట్ మనం కావాల్సిన పార్ట్, డిక్లరేషన్ పార్ట్ ఉంటుంది, స్టేట్మెంట్ పార్ట్ ఉంటుంది. డిక్లరేషన్ కమ్ స్టేట్మెంట్ పార్ట్ అది రాస్తే చాలా కంప్లీట్ ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేదు. సిస్టమ్ జనరేట్ చేసుకుంటాం అనమాట ప్రోగ్రామ్. దానికంటే ముందు డిస్కస్ చేయవలసింది యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ డిఫరెన్స్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఈజ్ యాక్టివ్, వాట్ ఈజ్ పాసివ్. యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్, పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్కి డిఫరెన్స్ ఏంటనేది మనకు తెలియాలి. అంటే టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం. టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే రీయూజబుల్, నాన్ రీయూజబుల్ అనేవి టైప్స్ కింద తీసుకుంటాం మనం. అండ్ అట్ ది సేమ్ టైం మళ్ళీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్, పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, మనకి ఎలా చెప్పాల్సి ఉంటుందంటే కేటగిరీస్ కింద డివైడ్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 categories. యాక్టివ్ ఆర్ పాసివ్ అనేది కేటగిరీస్ కింద తీసుకుంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఇంటర్వ్యూలో టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే యాక్టివ్, పాసివ్ చెప్పేస్తాం. మరి టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే మళ్ళీ రీయూజబుల్, నాన్ రీయూజబుల్ అని రెండింటికి డిఫరెన్స్ ఉండాలి. రీయూజబుల్, నాన్ రీయూజబుల్, యాక్టివ్, పాసివ్ ఒకటి కాదు. రీయూజబుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ట్రాన్స్ఫర్మేషన్ డెవలపర్లో చేస్తాము. నాన్ రీయూజబుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి మ్యాపింగ్లో చేసేస్తాం అంటే డైరెక్ట్గా. ఓకే, మ్యాపింగ్లో చేస్తే వాటిని నాన్ రీయూజబుల్ అంటాం, ట్రాన్స్ఫర్మేషన్ డెవలపర్లో చేస్తే అవి రీయూజబుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. వాటిని ట్రాన్స్ఫర్మేషన్ టైప్ అది. ఓకే, మనం కేటగిరైజ్ చేస్తే కనుక రీయూజబుల్ అయినా నాన్ రీయూజబుల్ అయినా కేటగిరీస్ కింద డివైడ్ చేస్తాం. దాంట్లో యాక్టివ్, పాసివ్ అనేవి 2 types ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. వాటిని కేటగిరీస్ కింద తీసుకోవాలన్నమాట. కైండ్స్ అంటారు అన్నమాట, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనడానికి కూడా అక్కడ మళ్ళీ తేడా వస్తుంది. కేటగిరీస్ అంటున్నాం, కైండ్స్ అంటున్నాం, అండ్ అడిషన్ టైప్స్ అంటున్నాం. ఓకే, అక్కడే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా, అంటే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ దానివల్ల మనకు ఉపయోగం లేదు. యాక్టివ్, పాసివ్, రీయూజబుల్, నాన్ రీయూజబుల్ అంటే అది ఓకే. మనకి రీయూజబుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ created in ట్రాన్స్ఫర్మేషన్ డెవలపర్, నాన్ రీయూజబుల్ ట్రాన్స్ఫర్మేషన్స్ క్రియేటెడ్ డైరెక్ట్లీ ఇట్సెల్ఫ్ ఇన్ ద మ్యాపింగ్ డిజైనర్ అని చెప్పేస్తాం డైరెక్ట్గా. ఓకే, యాక్టివ్, పాసివ్ అనేది మన సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేటగరైజ్ చేస్తాం. అంటే డిపెండింగ్ ఆన్ ది ట్రాన్స్ఫర్మేషన్ మెకానిజం, ఓకే, వీ కెన్ కేటగరైజ్ దెమ్ యాజ్ లైక్ యాక్టివ్ యాజ్ వెల్ పాసివ్. కైండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏంటంటే కనెక్టెడ్, అన్కనెక్టెడ్. ఇక్కడ మనం 2 kinds అంటే 2 varieties కింద మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే వెరైటీస్ అంటే కైండ్స్ అంటే ఏంటంటే కనెక్టెడ్, అన్కనెక్టెడ్. Most of the transformations are connected transformations, so we can use 2 transformations as unconnected also. Actually అవి connected, unconnected కింద కూడా యూజ్ చేస్తాం. అదొక వెరైటీ అన్నట్టు. ఓకే, వెరైటీ ఆఫ్ మెకానిజం కూడా కొంచెం మారుతుంది కదా. వాటిని అన్కనెక్టెడ్ కింద యూజ్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా లాజిక్ బిల్డ్ చేయాల్సి వస్తుంది. అందుకే మనం వాటిని కైండ్స్ కింద డిఫరెన్స్ చేస్తాం. ఒకసారి ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కేటగిరీస్ అండ్ కైండ్స్ అని అడిగాడు అనుకోండి, ఈ విధంగా చెప్పాల్సి ఉంది. టైప్స్ ఆఫ్ అంటే రీయూజబుల్, నాన్ రీయూజబుల్, కేటగిరీస్ అంటే యాక్టివ్, పాసివ్, కైండ్స్ అంటే కనెక్టెడ్, అన్కనెక్టెడ్. ఓకే, ఈ విధంగా మీరు చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం జావా ట్రాన్స్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేసే ముందు యాక్టివ్ అండ్ పాసివ్ అని వచ్చింది. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్, వాట్ ఈస్ యాక్టివ్, వాట్ ఈస్ పాసివ్, దాంట్లోనే డిఫరెన్స్ మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు వాటిని. యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ ది సెల్ఫ్ క్యాపబిలిటీ టు రెడ్యూస్ ది number of output rows compared to number of input rows. The number of input rows for example 10 ఉన్నాయనుకోండి, దానికంటే అట్లీస్ట్ ఒక రోను తగ్గించగలిగితే కనుక దాన్ని సెల్ఫ్ క్యాపబిలిటీ అన్నమాట. The transformation in a position to reduce the number of output rows at any point of time in any situation compared to
input number of rows, that is active transformation. Passive transformation doesn't have the capability to reduce the number of output rows. Okay, output number of rows are equal to input number of rows. దాన్ని passive transformation అంటారు. Okay. Number of output rows ని reduce చేయగలిగే capability ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోర్స్ క్వాలిఫైర్ నుంచి లెక్కేసుకున్నాం, కౌంట్ చేసుకున్నాం. సోర్స్ క్వాలిఫైర్లో మామూలుగా నార్మలీ సోర్స్ క్వాలిఫైర్ యూజెస్ టు ఎక్స్ట్రాక్ట్ ది రోస్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద సోర్స్. ఎన్ని ఉంటే అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుంది. దాంట్లో మనకు ఏదైనా ఫిల్టర్ కండిషన్ అప్లై చేసామనుకోండి, సో విదిన్ దట్ సిచ్యువేషన్ బేస్డ్ ఆన్ ది కండిషన్ దెర్ ఈజ్ ఏ ఛాన్స్ టు రిజెక్ట్ ది rows that are not meet the condition defined in the source qualified transformation. Remaining rows will be selected. అంటే అది యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. అలాగే మనకి అన్ని ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ట్రాన్స్ఫర్మేషన్స్ యాక్టివ్ ఉంటాయి, ఎక్సెప్ట్ 4 ట్రాన్స్ఫర్మేషన్స్. మనకు 4 ఉంటాయి. మెయిన్గా పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏ పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ బికాస్ ఆఫ్ ఫర్ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్పుట్ నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ ఈక్వల్ టు అవుట్పుట్ నెంబర్ ఆఫ్ రోస్. బోత్ ఈక్వల్గా ఉంటాయి. కాలమ్స్ కాదు, కాలమ్స్ వేరు, రోస్ వేరు. రోస్ అంటే డేటా, రోస్ మనకు కనపడవు, కాలమ్స్ కనపడతాయి. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి, ఇక్కడ అవుట్పుట్ నెంబర్ ఆఫ్ రోస్ ఎక్కువ ఉన్నాయి, ఇన్పుట్ కాలమ్స్ కంటే అవుట్పుట్ కాలమ్స్ ఎక్కువ ఉన్నాయి మనకి. అలా అనే దీన్ని మనం కాలమ్స్ని ఎప్పుడు కౌంట్ చేయకూడదు. ఈక్వల్గా ఉన్నాయా లేదని, కాలమ్స్ ఈక్వల్గా ఉండవు, ఉండాలన్న రూల్ కూడా లేదు. రోస్ అన్నమాట, రోస్ అంటే డేటా ఈక్వల్గా ఉండాలన్నమాట. అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ రోస్ ఉండాలి. అంటే ఇన్పుట్ 10 రోస్ అని అనుకున్నాం, అవుట్పుట్ కూడా 10 రోస్ ఉంటే దాన్ని పాసివ్. ఎక్స్ప్రెషన్ అనేది ప్యూర్ పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. అలాగే లుకప్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్కి మనకి ఫీల్డ్స్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఉన్నది అనుకోండి, ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబరు, నేను ఇక్కడి నుంచి కూడా డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకుని పెట్టగలను అన్నమాట టార్గెట్. ఇలా చూసారా, ఎక్స్ప్రెషన్తో సంబంధం లేకుండా నేను పెట్టగలిగాను నేను. ఓకేనా, బైపాస్ అయింది బికాస్ ఆఫ్ ఇట్ ఈజ్ ఏ పాసివ్ ట్రాన్స్. అందుకని మీరు ఎస్ఐడిస్లో లుకప్ ట్రాన్స్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటాం అన్నమాట. పోర్ట్స్ని ఎక్స్ప్రెషన్కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. ఒక కండిషన్ అప్లై చేసిన తర్వాత మిగతా పోర్ట్స్ని ఎక్స్ప్రెషన్కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనం న్యూ ఫ్లాగ్ చేంజ్ ఫ్లాగ్ అని రాస్తున్నాం. ఓకే, అంటే ఏంటి, లుకప్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ఆల్సో పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. లుకప్ కూడా పాసివ్. దాని యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మనం బైపాస్ చేయలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమన్నా ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ వాడుతున్నాను, నువ్వు ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఏ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, నేను ఈ ఫిల్టర్ ట్రాన్స్ఫర్మేషన్ వాడుతున్నప్పుడు ఎంప్లాయీ నెంబర్ని ఈ విధంగా నేను కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు నేను డిపార్ట్మెంట్ నెంబర్ నేను పర్టికల్ పెట్టడానికి చూస్తుంటే కింద ఏమవుతుంది, కెనాట్ కాపీ ఏ కాలం టు టార్గెట్ టర్న్. బికాస్ ఆఫ్ ఎందుకని చేయలేకపోతున్నా, బికాస్ ఆఫ్ ఫిల్టర్ ఈజ్ అన్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్. ఫిల్టర్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి మనం చేయలేకపోతున్నాం. ఎందుకని అది యాక్టివ్ అయ్యింది అంటే because of filter transformation used to apply the filter condition. Based on that condition, unwanted rows are filtered, only required rows are selected, and selected rows are moved to the next level. అంటే రోస్ తగ్గనీయలేదు ఫిల్టర్ కండిషన్ అప్లై చేయడం వల్ల, అన్వాంటెడ్ రోస్ అనేవి ఆగిపోతున్నాయి బేస్డ్ ఆన్ కండిషన్. అందుకే అది కూడా యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. ఓకే, మనకి పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్తారు ఒక నిమిషం. అది ప్యూర్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్, ప్యూర్. అది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే జాయినర్ చెప్తారు, అగ్రిగేటర్ చెప్తారు. అలాగే మనకి ఏంటంటే ఓన్లీ 4 ట్రాన్స్ఫర్మేషన్స్ పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్స్ప్రెషన్, సెకండ్ వన్ ఈజ్ లుకప్, థర్డ్ వన్ స్టోర్డ్ ప్రొసీజర్, ఫోర్త్ వన్ వచ్చి సీక్వెన్స్ జనరేటర్. ఈ 4 ట్రాన్స్ఫర్మేషన్స్ పాసివ్, రిమైనింగ్ అన్ని కూడా యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్స్. మరి యాక్టివ్ పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటంటే జావా ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి యాక్టివ్ పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, మనం జావా ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివ్ ఆర్ పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే దాన్ని కూడా ఎట్ ఎ టైం యాక్టివ్ పాసివ్ అవ్వదు. వైల్ క్రియేటింగ్ ది జావా ట్రాన్స్ఫర్మేషన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ టు ఒక పాపప్ మెసేజ్ విండో వస్తుంది అనమాట, టు చూస్ ది ట్రాన్స్ఫర్మేషన్ టైప్ ఇదర్ యాక్టివ్ ఆర్ పాసివ్ బేస్డ్ ఆన్ ది లాజిక్. మనం ఏదైతే లాజిక్ మనం బిల్డ్ చేస్తున్నామో లాజిక్ని బట్టి మనకు అర్థమైపోతుంది అవుట్పుట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మనకు తెలుసు కదా. బేస్డ్ ఆన్ దట్ ఎక్స్పెక్టేషన్ వీ క్యాన్ చూస్ ది ట్రాన్స్ఫర్మేషన్ టైప్ యాజ్ యాక్టివ్ ఆర్ పాసివ్ అని. ఇప్పుడు వరకు మనం చేసిన వాటిలో ఎక్కడైనా యాక్టివ్ పాసివ్ని చూస్ చేసుకున్నాము అంటే ఎక్కడ చూస్ చేసుకోలేదు, డైరెక్ట్గా లాజిక్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకే, ఈ యాక్టివ్ అండ్ పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ కాన్సెప్ట్ అనేది ఓన్లీ మన నాలెడ్జ్ పర్పస్. మన నాలెడ్జ్ కోసం మాత్రమే వాట్ ఈజ్ యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్, వాట్ ఈజ్ పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్, దానికోసం తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏమే మనం ఎక్కడ ఇప్పుడు ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేస్తున్నాం ఎక్కడైనా మనం చూస్ చేసుకుంటున్నాం ట్రాన్స్ఫర్మేషన్ టైప్ చూస్ చేసుకోవట్లేదు.
కానీ దాని పాసివ్ అని ఎలా కనుగొంటున్నామంటే ఇన్పుట్ నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ ఇక్కడ అవుట్పుట్ నెంబర్ ఆఫ్ రోస్ ఫర్ ది ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్. అందుకే అది పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది. ఓకే, ఈవెన్ లుకప్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా పాసివ్ ఎందుకు అవుతుందంటే లుకప్ కండిషన్ ఈజ్ వెరిఫైడ్ వెరీ డీటెయిల్డ్ ఇన్ ద రోబైడో బేసెస్. అక్కడ కూడా రోబైడో బేసెస్ జరుగుతుంది అక్కడ. అందుకే అది కూడా పాసివ్ ట్రాన్స్ఫర్ స్టోర్డ్ ప్రొసీజర్ కూడా. అలాగే సీక్వెన్స్ జనరేటర్ నుంచి కూడా వాల్యూస్ ఎలా వస్తాయి బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ రోస్ ఆర్ ఇన్సర్టెడ్ టు ది టార్గెట్, ఈక్వల్ నంబర్ ఆఫ్ వాల్యూస్ ఆర్ జనరేటెడ్ ఫ్రమ్ ది సీక్వెన్స్ జనరేటర్. ఈక్వల్ అనే వర్డ్ మనం వాడుతున్నామంటే ఏ ట్రాన్స్ఫర్మేషన్లో అయినా కానీ అది పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, మీరు యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఈక్వల్ రావచ్చు, కానీ అన్ని సినారియోలో రాదు. కొన్ని సినారియోలో మనకి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్లో కూడా ఇన్పుట్ నెంబర్ ఆఫ్ రోస్ 10 వస్తున్నాయి అనుకోండి, అవుట్పుట్ కూడా 10 రావచ్చు బేస్డ్ ఆన్ ది కండిషన్. అన్నీ సాటిస్ఫై కావచ్చు. అలానే దాన్ని పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటానికి లేదు. ఏదో ఒక సిచ్యువేషన్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి కొన్ని రోస్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, అప్పుడు దాన్ని మనం యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏదో ఒక సిచ్యువేషన్, ఎనీ సిచ్యువేషన్ there might be a chance to reduce the number of output rows compared to input number of rows, then that is an active transformation. పాసివ్ అనడానికి ఛాన్స్. ఓకే, ఇప్పుడు మనం జావా ట్రాన్స్ఫర్మేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది మన టార్గెట్ టేబుల్ అనుకోండి. ఏం బ్రాండ్స్ ఫర్ అవర్ సిటీ ఇస్ అవర్ టార్గెట్ టేబుల్ అండ్ అవర్ సోర్స్ ఇస్ ఎంటీ ఇస్ అవర్ సోర్స్. This is our source and this is our target. Now we can create a mapping in the mapping design. Okay, now the name ఇచ్చిన దానికి a given name for the mapping. Next source, drag it up just next target. This is our target. ఓకే, నాకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే జావా అసలు యాక్చువల్గా ఇప్పుడు మనం యాజ్ పర్ దిస్ కరెంట్ రిక్వైర్మెంట్ మనకి ఎక్స్ప్రెషన్ వాడితే చాలు. యూజ్ ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ టు క్యాలిక్యులేట్ ది ఈటీ సాలరీ ఫర్ ఎవ్రీ ఎంప్లాయ్, టు యాడ్ సాలరీ టు ది కమిషన్ యాజ్ ఈటీ సాలరీ. దాన్ని మనం డెరైవ్ చేసి ఎక్స్ప్రెషన్లో చేస్తాం. అది మనకు తెలిసింది, మీకు తెలుసు కదా. అది ఎక్స్ప్రెషన్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి మనం లాజిక్ బిల్డ్ చేస్తాం నార్మల్గా అథమెటిక్ ఆపరేషన్స్ కోసం. ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కూడా. అయితే ఎక్స్ప్రెషన్ వాడకుండా జావా ట్రాన్స్ఫర్మేషన్కి ఎందుకు వెళ్ళాల్సి ఉంటుందంటే ఎక్స్ప్రెషన్కి జావా ట్రాన్స్ఫర్మేషన్కి డిఫరెన్స్ ఉంది. అసలు యాక్చువల్గా జావా ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఎందుకు పాపులర్ అయింది? వై జావా ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఇస్ మోర్ పాపులర్ దెన్ అదర్ లాంగ్వేజెస్ స్టిల్ ఇన్ ద మార్కెట్ ఫర్ ఎనీ బిజినెస్. మనం అప్లికేషన్స్ బిల్డ్ చేసినప్పుడు దాన్ని ఎక్కువ ఎందుకు మనం చూస్ చేస్తాం, ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తాము అంటే బికాస్ ఆఫ్ హై పర్ఫార్మెన్స్, low memory consumption, and memory consumption in the sense it occupies the less space, less memory, it occupies the less memory and more performance, high speed. So మీరు ఎంత ప్రోగ్రామ్ మనం ఏంటంటే ఎంత ప్రోగ్రామ్ రాసినా కానీ it occupies the less memory అన్నమాట. less memory space is needed to save that program and to run that program in the high speed manner. దానికోసమని మనకి జావా ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అనేది అంటే స్పీడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే సైజ్ అండ్ టైం. ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ కాస్ట్, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కాస్ట్ అంటే ఏంటంటే అమౌంట్ కాదు, టైమ్ అండ్ సైజ్ అంటాను. లెస్ టైం, మోర్ పర్ఫార్మెన్స్, లెస్ స్పేస్. సైజ్ అంటే స్పేస్ ఆక్యుపైడ్ బై ది ప్రోగ్రామ్ అన్నట్టు ఆ పర్టికులర్ అప్లికేషన్. ఏదైనా అప్లికేషన్ ఒక స్టూడెంట్ మేనేజ్మెంట్ అప్లికేషన్ ఏదైనా బిల్డ్ చేశారనుకోండి, ఏదో స్కూల్స్ సంబంధించి యూజింగ్ జావా ప్రోగ్రామ్ లాంగ్వేజ్. ఓకే, ఇట్ ఆక్యుపైస్ ది లెస్ స్పేస్ ఇన్ అవర్ కంప్యూటర్ అండ్ రన్నింగ్ విత్ మోర్ స్పీడ్. ఓకే, టు గెట్ ది రిజల్ట్స్ విత్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. దానికోసమని ప్రోగ్రామ్ జావాని మనం వాడతాము. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ ఈజీగా ఉంటుంది. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం అన్నమాట. ఎర్రర్స్ని హ్యాండిల్ చేయగలం మనం.
ఎక్సెప్షన్ ఎలా హ్యాండిల్ చేస్తాం మనం చేయలేం, ప్రోగ్రామ్ ఇట్సెల్ఫ్ చేసుకోవాలి. దానికి అంటే ఇట్సెల్ఫ్ అంటే మనం రాస్తాం, లాజిక్ మనం బిల్డ్ చేస్తాం. ఓకే, బిల్డ్ చేసినప్పుడు ఏంటంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఎక్సెప్షన్స్కి ఎర్రర్స్కి డిఫరెన్స్ ఉంటుంది. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట, రెండు ఒకటే. ఈవెన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఎక్సెప్షన్ ఎర్రర్ ఒకటే కదా, రెండు ఒకటి కాదు. ఎర్రర్స్ని మనం రెక్టిఫై చేయొచ్చు కానీ ఎక్సెప్షన్స్ని మనం రెక్టిఫై చేయాలి. దానికి మీనింగ్ కూడా ఉంది. ఎక్సెప్షన్కి ప్రోగ్రామ్ ఇంటరప్ట్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతూ ఉంటుంది, ఆటోమేటిక్గా సడన్ ఎగ్జిట్ అయిపోతూ ఉంటుంది, రన్ అవుతుంది ఎక్సెప్షన్స్ రావడం. వాటిని హ్యాండిల్ చేయగలం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ మనకి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఎక్సెప్షన్స్ అంటే రన్ టైంలో వచ్చాయి. ఎర్రర్స్ అనేవి కంపైలేషన్లోనే చూస్తాం మనం. డ్యూరింగ్ ది కంపైలేషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ వీ కెన్ ఫైండ్ ది ఎర్రర్స్ అండ్ రెక్టిఫై దట్ ఎర్రర్స్. కానీ ఎక్సెప్షన్స్ అనేవి రన్ టైంలో వస్తూ ఉంటాయి అన్నమాట. వాటిని లాజికల్ ఎర్రర్స్ అని ఉంది. ఎక్సెప్షన్స్ వేరు, ఎర్రర్స్ వేరు, రెండు ఒకటి కాదు, మీనింగ్ కూడా ఒకటి కాదు. ఎక్సెప్షన్స్ వల్ల ఏముందంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇంటరప్ట్ అయిపోతుంది. ప్రోగ్రామ్ విల్ బి ఇంటరప్టెడ్ ఇన్ ద మిడిల్, ఎనీ ఎక్సెప్షన్స్ ఆర్ అకర్డ్ అండ్ ఎగ్జిట్ అండ్ షట్ డౌన్ దట్ ప్రోగ్రామ్. అప్లికేషన్ షట్ డౌన్ అయిపోతుంది అన్నమాట, క్లోజ్ అయిపోతూ ఉంటుంది. మనకి చూడండి, ఎప్పుడైనా ఏమైనా యాప్స్ అవి ఏమైనా ఓపెన్ చేసామనుకోండి, సడన్గా అది క్లోజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. యాప్ క్లోజ్ అయిపోతుంది, ఏదో ఎర్రర్ వచ్చినట్టు మొబైల్ యాప్స్. ఎందుకంటే అక్కడ ఎక్సెప్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎర్రర్ వస్తే వేరేగా చూపిస్తుంది, ఆ యాప్ క్లోజ్ అవుతుంది. యాప్ క్లోజ్ అవుతుందంటే మీనింగ్ ఏంటంటే దేర్ ఇస్ అన్ ఎక్సెప్షన్ అన్నమాట. ఓకే, ఆ హ్యాండిల్ చేయటం అనేది ఉంటుంది, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఉంటుంది మనకి జావా ప్రోగ్రామ్లో. దాన్ని బేస్ చేసుకుని మనకి జావాని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉంటుంది, ఇంకా ఎర్రర్ హ్యాండ్లింగ్ ఈజీగా ఉంటుంది, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈజీగా ఉంటుంది, స్పీడ్ ఎక్కువ ఉంటుంది, తక్కువ టైంలో ఎక్కువ పర్ఫార్మెన్స్. మనం వీ కెన్ గెట్ మోర్ పర్ఫార్మెన్స్ ఇన్ లెస్ పీరియడ్ ఆఫ్ టైం అండ్ లెస్ స్పేస్ ఇస్ సఫిషియంట్ టు సేవ్ దట్ అప్లికేషన్ అండ్ రన్ దట్ అప్లికేషన్. ఇవన్నీ ఉంటాయి. అందుకే జావా అనేది మనకి పాపులర్ అయింది. ఓకే, ఎక్సెప్షన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు డివైడెడ్ బై జీరో అంటాం. డివైడెడ్ బై జీరో అంటే ఎనీ వాల్యూ బై జీరో. ఎనీ వాల్యూ బై జీరో అంటే మన ఏదో ఏమంటాం, ఇన్ఫినిటీ అంటాం. అది మ్యాథమెటిక్స్. కంప్యూటర్లో ఇన్ఫినిటీ ఎందుకు ఉంటుంది? ఉండదు, లిమిటేషన్ ఉంటుంది. కంప్యూటర్ మ్యాథమెటిక్స్ లిమిటేషన్ ఉంటుంది, కంప్యూటర్కి లిమిటేషన్ ఉంటుంది. ఎంత హై స్పీడ్ మీరు సూపర్ కంప్యూటర్స్ వాడినా కానీ అల్ట్రా సూపర్ కంప్యూటర్స్ వాడతారు. అల్ట్రా సూపర్ కంప్యూటర్స్ వాడినా కానీ మనకి ఎక్సెప్షన్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. దానివల్ల లిమిటేషన్స్ ఉంటాయి, కంప్యూటర్కి ఎప్పుడు లిమిటేషన్స్ ఉంటాయి. వాటిని రెక్టిఫై చేయాలి, అవి జరగకుండా చూసుకోవాలి. ఓకే, అందుకోసమని మనం ఇక్కడ కూడా మనం డేటాతో వర్క్ చేస్తున్నప్పుడు డివైడెడ్ బై జీరో చేసినప్పుడు ఎక్సెప్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాటిని హ్యాండిల్ చేయడానికి మనకు అలా కంటిన్యూస్గా వస్తున్నాయి అనుకోండి వాల్యూస్. డివైడెడ్ బై జీరో చేస్తున్నాం, ఎక్స్ బై వై చేస్తున్నాడు, ఎక్స్ ఎనీ వాల్యూ బై వై ఈక్వల్ టు జీరో అవుతుంది అనుకో, దాన్ని ఎక్సెప్షన్ అంటాం. అలాంటి ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసి ప్రోగ్రామ్ ఎగ్జిట్ అవ్వకుండా ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయగలిగాం. అంటే అలాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందే తెలిస్తే కనుక స్కిప్ దట్ మ్యానిపులేషన్, అంటే దట్ రెస్పెక్ట్ టు క్యాలిక్యులేషన్, డివైడెడ్ బై జీరో క్యాలిక్యులేషన్, దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. దానికనే మనం జావా ప్రోగ్రామింగ్ అంటే ఇక్కడ కూడా జావా ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఈటీసీఎల్ కాబట్టి ప్రాబ్లం లేదు, మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ప్రెషన్ వాడేయచ్చు. ఈటీసీఎల్ ఈక్వల్ టు శాల్ బై కమిషన్ అనుకుంటే అది ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జావా ఇక్కడ మీకు కప్ సింబల్ ఉంది కదా, ఇట్ ఈస్ ఏ జావా ట్రాన్స్ఫర్మేషన్. క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ అడుగుతుంది చూస్ ది టైప్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్మేషన్. వన్స్ టైప్ ఈజ్ సెలెక్టెడ్ కెనాట్ బి చేంజ్డ్ లేటర్ అని వచ్చింది. ఇక్కడ మీకు యాక్టివ్ ఆర్ పాసివ్ అని. మనకి యాక్టివ్ అంటే ఏంటో తెలుసు, పాసివ్ అంటే ఏంటో తెలుసు. కానీ ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి, ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది రో బై రో బేసిస్ జరగాలి కాబట్టి నేను పాసివ్ తీసుకున్నాను. గ్రూప్ బై బేసిస్ జరగాలి, లేదా నెంబర్ ఆఫ్ రోస్ అండ్ ఫిల్టర్స్ కింద అప్లై చేయాలంటే యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ క్లిక్ అన్నమాట. ఇప్పుడు ఇది పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్, యాక్టివ్ కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సార్ ది నెసరీ కోర్స్ ఫ్రమ్ ది సోర్స్ కోడ్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు జావా ట్రాన్స్ఫర్మేషన్. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇట్ హ్యాస్ టూ గ్రూప్స్, ఇన్పుట్ గ్రూప్ అండ్ అవుట్పుట్ గ్రూప్. కోడ్స్లోకి వెళ్ళి నౌ యూ కెన్ సెలెక్ట్ దిస్ అవుట్పుట్, స్క్రోల్ టు డౌన్ చేస్తే ఇప్పుడు మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన కోడ్స్ అని కూడా ఇన్పుట్ గ్రూప్ వెళ్ళిపోయింది. ఆల్ ఆర్ ఇన్పుట్, ఇక్కడ ఓ లేదు, ఓన్లీ ఇన్పుట్. ఇప్పుడు నౌ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ యూ కెన్ యాడ్ అవుట్పుట్ కోడ్స్. మనకు కావాల్సిన కోడ్స్ యాడ్ చేస్తాం. ఓకే,
ఎంటర్ ద నేమ్ ఆఫ్ ది పోర్ట్స్, జస్ట్ నేమ్స్ అలా ఇచ్చాను అంతే. అవుట్పుట్ పోర్ట్స్ అని తెలియడానికి తీసి నెక్స్ట్ చేంజ్ ది డేటా టైప్స్. తర్వాత మనం వీటిని ఇన్పుట్స్ తీసేవాల్సి ఉంటుంది. కెన్ చెక్ ఇన్పుట్ పోర్ట్స్ ఫర్ ది అవుట్పుట్ గ్రూప్ పోర్ట్స్ తీసిన తర్వాత నెక్స్ట్ గో టు జావా కోడ్. జావా కోడ్ ట్యాబ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ జావా కోడ్ ఎడిటర్ ఉంది కదా, దీంట్లో ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది. దీంట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎల్స్ అవసరం లేదు, మనకి కావాల్సింది ఇఫ్ సరిపోతుంది. ఎల్స్ ఈజ్ నాట్ నీడెడ్. మనకి స్టేట్మెంట్ ఉంది కదా ఇక్కడ ఎస్కేలేట్ సారీ ఇక్కడ జావా కోడ్ ఎడిటర్లో ఇక్కడ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, దాంట్లో మనం కోడ్ రాయాల్సింది. ఇక్కడ చూడండి, ఇఫ్ అండ్ ఓన్లీ నాట్ ఈజ్ నల్ ఆఫ్ ఇన్పుట్ 1. ఇప్పుడు ఒక కండిషన్ సరిపోతుంది. యాక్చువల్ కండిషన్స్ కూడా అవసరం లేదు. ఇక్కడ ఇన్పుట్ నాట్ నల్. బేస్డ్ ఆన్ దట్ కింద ఆటోమేటిక్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, అవి చేయాల్సింది. శాలరీ కూడా మీకు నాట్ నల్ ఉంటుంది. ఇక్కడ అవుట్పుట్ 1 అంటే ఏం లేదు. అవుట్పుట్ ఎంప్లాయీ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంప్లాయీ నెంబర్. ఓకే, నెక్స్ట్ output job is equal to input jobs. Next output mgr is equal to input. Here we can assign output ports with input ports. ఇంకొకటి ఏంటంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాకుండా ఇట్స్ వర్కింగ్ విత్ నల్ వాల్యూస్ ఆల్సో. నల్ వాల్యూస్ అంటే ఇఫ్ ఎనీ కాలమ్ హ్యాస్ నల్ వాల్యూస్, దట్ నల్ వాల్యూస్ ఆర్ ఆటోమేటికలీ రీప్లేస్ విత్ జీరోస్. మనకేం రాయాల్సిన అవసరం లేదన్నమాట. మామూలుగా అయితే మన డీకోడ్ స్టేట్మెంట్స్ అవి రాస్తాం కదా, వీ డోంట్ వాంట్ టు రైట్ ఎనీ కైండ్ ఆఫ్ డీకోడ్ స్టేట్మెంట్స్. అవసరం లేదు. ఇట్స్ నాట్ నెసరీ టు రైట్ ది డీకోడ్ స్టేట్మెంట్స్. The commission has null values. That null values will be replaced with 0 automatically. Not only commission, any column has null values, that null values will be replaced with 0 automatically. Okay. Next code మొత్తం రాసిన తర్వాత if statement లోనే రాసాం ఇదంతా. ఇక్కడ కంపైల్ ఉంది, క్లిక్ ఆన్ కంపైల్. ఇది కంపైల్ చేస్తే ఇక్కడ ఏముంది, జావా కోడ్ కంపైలేషన్ సక్సెస్ఫుల్ ఉంది. మీరు ఫుల్ కోడ్ చూడాలనుకున్నారనుకుంటే మీకు ఫుల్ కోడ్ అండి. ఇక మనం ఏదైతే రిక్వైర్మెంట్, యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మనం ఇక్కడ కోడ్ ఎంటర్ చేస్తాము, దానికి మొత్తం ఫుల్ కోడ్ చూడాలంటే ఇది మన ఫుల్ కోడ్. యాక్చువల్గా మనం రాయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు రైట్ దిస్ కోడ్. దిస్ కోడ్ విల్ బి జనరేటెడ్ బై ది సిస్టమ్ ఇట్సెల్ఫ్. ఇప్పుడు మనం జావా డెవలపర్ అనుకోండి, ఇదంతా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఇదేం చెక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అప్లై connect the output ports of Java translate to the input ports of the template. Okay. బట్ మీకు జావా ట్రాన్స్లేషన్ అనేది మ్యాక్సిమం అది ఆప్షనల్ ఉంటుంది. ఆప్షనల్. మనం ముందే ఏం చేస్తాము అంటే డేటా వస్తాం అలాగే మనకి ఏదైనా డివైడెడ్ బై అంటే ఎక్స్ బై వై అట్లా మనం ఏమైనా చేస్తాం, లేదా ఏ బై బి అట్లా చేస్తాం అనుకోండి క్యాలిక్యులేషన్స్. ఓకే, ఆ క్యాలిక్యులేషన్స్ మనం అంటే డివిజన్స్ అట్లా చేస్తాం అనుకోండి,
డివిజన్ చేస్తున్నప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ అట్లాంటివి వస్తాయి అంటే కనుక మనం వాటిని ముందే రెక్టిఫై చేసుకుంటాం అన్నమాట. రెక్టిఫై చేసుకుని డేటాను మ్యానిపులేట్ చేస్తాం. మ్యాక్సిమం మనకి అట్లాంటివి రావు. డేటాతో వర్క్ చేస్తున్నప్పుడు చెక్ చేసుకొని మనం వాటిని ముందే రెక్టిఫై చేసుకుంటాం. రెక్టిఫై చేసుకున్న తర్వాత డేటా మ్యానిపులేషన్ చేస్తాం. యాక్చువల్గా మనకి రియల్ టైంలో 90% మనకి జావా ట్రాన్స్లేషన్ ఉపయోగపడుతుంది. 90% యూజ్ చేస్తామా సార్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ని? ఉపయోగపడదు అన్నాను నేను. ఉపయోగపడదు. 90% వాడడం దేన్ని అని చెప్తున్నాను నేను. యూస్ చేయమంటారు 90% అసలు యూస్ చేయము అసలు. దీని జోలికే రావన్నమాట జావా ట్రాన్స్లేషన్. నేను అదే ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందే రెక్టిఫై చేసి డేటా మ్యానిపులేట్ చేసుకుంటాం కాబట్టి జావా ట్రాన్స్లేషన్ దగ్గర రావు మనం. 90% ఉపయోగపడదు అంటున్నాను. దీన్ని చాలా మంది స్కిప్ చేస్తారు అనమాట. ఎందుకంటే చాలా మంది జావా అంటే ఇంతవరకే మనం చేసేది, అంతకుమించి ఇంకేం చేయటానికి కూడా మనం ప్రోగ్రామ్ అంతా రాస్తూ కూర్చోము. నేను చూపించిన ఫుల్ కూడా అనేది రాస్తూ కూర్చోము, మనం సిస్టమ్ జనరేట్ చేసుకుంటాం. మీరు జావా డెవలపర్ అయితే ఇన్ఫర్మేటిక్తో సంబంధం లేకుండా మీరు వేరే ఎన్విరాన్మెంట్లో ప్రోగ్రామ్ రాస్తున్నారనుకోండి, అప్పుడు అదంతా మనం రాసుకోవాల్సి ఉంటుంది, చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేటికలే జనరేట్ చేసుకుంటుంది. మనం రాసిన ఏదైతే స్క్రిప్ట్ అక్కడ రాసామో జావా స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ని బేస్ చేసుకుని అదే రన్ చేసుకుని మనం జనరేట్ చేసుకుంటాం. చూడండి 15 రోజు ఎక్స్ట్రాక్ట్ అని 15 రోజు లోడే డేటా మనం అనుకున్నట్టుగా జరిగిందో లేదో చూడండి. మనం ఆటోమేటిక్ ఆపరేషన్ చేసాం కదా, ఆటోమేటిక్ ఆపరేషన్లోకి ఎడిషన్ ఒకటే చేసాం. ఎడిషన్ చేసాం కాబట్టి ఎడిషన్ చేసినప్పుడు మనకి ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉంటుంది, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉంటుంది. ఎర్రర్స్ వెంటనే కంపైలేషన్ అప్పుడు మనకి ఎర్రర్ హ్యాండ్లింగ్ తెలిసిపోతుంది, ఎర్రర్స్ ఉన్నాయనేసి. సింటాక్స్ ఎర్రర్స్ మనం రెక్టిఫై చేసుకుంటాం మనమే. ఓకే, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది రన్ టైంలో జరుగుతుంది, సిస్టమ్ ఇట్ సెల్ఫ్ చేసుకుంటుంది, ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఇంకోటి చెప్పింది ఏంటంటే నల్ వాల్యూస్ అన్నమాట. ఇట్స్ వర్కింగ్ విత్ నల్ వాల్యూస్ ఆల్సో. చూడండి ఇక్కడ కమిషన్ హ్యాస్ నల్ వాల్యూస్, అవన్నీ జీరోస్ అయిపోతుంది చూడండి. ఎక్కడైనా కానీ ఎనీ కాలం హ్యాస్ నల్ వాల్యూ దట్ ఈస్ రీప్లేస్ 0 బై డిఫాల్ట్ బై ది సిస్టమ్. ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం ఉండదు, మనకి ఏ కోడ్ అట్లాంటివి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది జావా ట్రాన్స్లేషన్.
మీరు జావా ట్రాన్స్ఫర్మేషన్ మనం పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ కింద తీసుకున్నాం. యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ అని తీసుకున్నంత మాత్రాన మీకు ప్రోగ్రామ్ కొత్తగా రాసేదే ఉండదు, సేమ్ అలాగే రాస్తాం అన్నమాట. పాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా రాస్తాము, యాక్టివ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ప్రోగ్రామ్ అదే రాస్తాము. కానీ రిజల్ట్ అన్నమాట, రిజల్ట్ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్ అంటే టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ ఎగ్జిక్యూట్ దట్ మెకానిజం, సారీ ఎగ్జిక్యూట్ దట్ లాజిక్ బేస్డ్ ఆన్ ది మెకానిజం ఆఫ్ ది ట్రాన్స్ఫర్మేషన్. అది కూడా చూసుకుంటుంది అనమాట. యాక్టివ్ పాసివ్ చూసుకుని దాన్ని బట్టి చేయడానికి చూస్తుంది. అంటే క్లియర్ ఇన్ఫర్మేషన్, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట వైల్ డిజైన్ ది లాజిక్ టు ది ఇన్ఫర్మేటిక్. ఇంకా మనకు ఉండేది ఒకటే ట్రాన్స్ఫర్మేషన్, ఇంకా ఫైనల్ ట్రాన్స్ఫర్మేషన్ అది ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్, the transformation used to control the data while loading the data to the target. టార్గెట్ ముందు మనం అది వాడాల్సి ఉంటుంది. ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేటిక్ అనేది హై స్పీడ్ సిస్టమ్. ఇన్ఫర్మేటిక్ ఇస్ ఏ హై స్పీడ్ సిస్టమ్ అండ్ డేటాబేస్ ఈజ్ వీ డోంట్ నో అబౌట్ ది డేటాబేస్ స్పీడ్ వైల్ లోడింగ్ ది డేటా టు ది రెస్పెక్టివ్ డేటాబేస్. డేటాబేస్ స్పీడ్ని మనం ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయలేము యాజ్ ఎన్ ఈటీఎల్ డెవలపర్ ఇన్ ఇన్ఫర్మేటిక్ పవర్ సెంటర్. ఎందుకంటే డేటాబేస్ ఈజ్ డిజైన్ and connected with multiple softwares, not only Informatica. A database కూడా ఓన్లీ ఇన్ఫర్మేటికా కోసం డెడికేటెడ్ డేటాబేస్ ఏమి ఉండదు. డేటాబేస్ is designed and target database is available for multiple softwares, not only for Informatica. Different softwares అది కనెక్ట్ అయ్యి ఉంటుంది, ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. అందుకనే స్పీడ్ అనేది చెప్పలేము మనం డేటాబేస్ స్పీడ్. ఓకే, there is no synchronization speed point of view, there is no synchronization between Informatica to the database. మన Informatica ఏం చేస్తుంది, డేటాబేస్ని లోడ్ చేస్తాం. While loading the data to the respective target based on the mode of loading, like either normal mode or bulk mode ఇలా ఉంటుంది కదా మనకి. While loading the data to the respective targets, respective target database, due to synchronization issue, sometimes data is not loading to the target database. In the middle also sometimes. For example, 1 lakh rows insert చేస్తున్నాను, 50,000 rows insert అయిన తర్వాత ఒకసారి సడన్గా ఎగ్జిక్యూషన్ టెర్మినేట్ అయిపోతుంది. Informatica stops the execution, fails the session, go to shutdown mode in the middle of the execution also. అంటే డేటా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, 1 lakh rows ఎక్స్ట్రాక్ట్ అవుతాయి, కానీ 50,000 rows లోడ్ అవుతాయి. అంటే అదొక సినారియో అన్నమాట. అంటే అదొక ప్రాబ్లం అన్నమాట. అందుకనే డేటాబేస్ మనకి ఆ టైంలో 50,000 rows యాక్సెప్ట్ చేసిన తర్వాత సడన్గా అది ఆగిపోవచ్చు. డేటాబేస్ ఆగిపోయిందంటే మనం లోడ్ చేయలేము. ఇన్ఫర్మేటిక్ ఈజ్ అనేబుల్ టు లోడ్ దట్ డేటా. లోడ్ అవ్వకుండా మనకి ఏముందంటే ఆటో స్టాప్ అయిపోతుంది, ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఎక్స్ప్రెషన్ ఫెయిల్ అయిపోయి ఆగిపోతుంది. సెషన్ టాస్క్ ఎక్స్ప్రెషన్ టెర్మినేట్ అన్ఎక్స్పెక్టెడ్ అని మీకు ఎర్రర్ మెసేజ్ కూడా వస్తుంది వర్క్ ఫ్రమ్ మానిటర్. ఓకే, ఆ సిచ్యువేషన్ మనం ఏం చేయాలంటే రికవరీ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు సెషన్ రికవరీ ఆప్షన్ యూజ్ చేసి మనం రీరన్ చేయాలి. ఎప్పుడు ఎందుకని ఆగిపోతుంది అంటే డేటాబేస్లో స్పేస్ లేక ఆగిపోవచ్చు. స్పేస్ మాట, స్పేస్ ఇష్యూ, మేజర్గా స్పేస్ ఇష్యూ ఉంటుంది అన్నమాట. అంటే మనం కంటిన్యూస్గా డేటా లోడ్ చేసినప్పుడు స్పేస్ అవైలబుల్ ఉండాలి కదా డేటాబేస్లో. స్పేస్ లేనప్పుడు ఆగిపోతూ ఉంటుంది, లోడింగ్ ఆగిపోతుంది. అందుకని మనం ఏం చేస్తామంటే అట్లాంటి ఇష్యూస్ రాకుండా డేటాని ఒక పర్ఫెక్ట్ వేలో లోడ్ చేయడానికి మనం ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ వాడాల్సి ఉంటుంది. అయితే ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పటి వరకు యూజ్ చేసిన ట్రాన్స్ఫర్మేషన్ లేక డైరెక్ట్గా వాడడానికి పోతుంది. డేటా కంట్రోల్కి ఎలా చేయాలో చూడండి, ఎట్లా చేయాల్సి. ఇప్పుడు మనకి సోర్స్ ఇది అనుకోండి, దీంట్లో ట్రాన్సాక్షన్ డేటా ఉందనుకో. ఇంకొకటి ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు వాడాలి అంటే ద మ్యాపింగ్ ఈజ్ డిజైన్డ్ విత్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్సెప్ట్ అగ్రిగేటర్. ఆ మ్యాపింగ్లో అగ్రిగేటర్ అనే ట్రాన్స్ఫర్మేషన్ వాడకూడదు అనమాట. మీరు ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ వాడాలంటే అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేయకూడదు. ఒకవేళ మ్యాపింగ్ అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ డిజైన్ అయ్యి ఉంటే కనుక అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ వాడుంటే ఏ మ్యాపింగ్లో అయినా కానీ ఆ మ్యాపింగ్లో ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ వాడకూడదు, అది రూల్ అయ్యి. ఓకే, మీరు ఏదైనా మ్యాపింగ్ అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ మ్యాపింగ్ డిజైన్ చేసి ఉంటే ఆ మ్యాపింగ్లో ట్రాన్సాక్షన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ని యూజ్ చేయకూడదు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. లేకపోతే మీరు ఎంత రన్ చేస్తున్న మ్యాపింగ్ వ్యాలిడ్ అవుతుంది, వర్క్లో వ్యాలిడ్ అవుతుంది, కానీ సెషన్ రన్ అవుతుంది. ఓకే,
అంటే టార్గెట్ లోడింగ్ అంతా కూడా యూజర్ డిఫైన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది నార్మల్ మ్యాపింగ్, మనం ఒక మ్యాపింగ్ క్రియేట్ చేస్తాం యూజింగ్ జావా ట్రాన్స్ఫర్మేషన్. జావా ట్రాన్స్ఫర్మేషన్ పక్కన పెడితే దీంట్లో ట్రాన్స్ఫర్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇక్కడ మీరు ఇచ్చారనుకోండి ప్రాపర్టీస్లో, ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రీట్ సోర్స్ టు ది టార్గెట్ ఈజ్ ఇన్సర్ట్ అండ్ కమిట్ టైప్ ఈజ్ టార్గెట్ అండ్ కమిట్ ఇంటర్వల్ 10,000 అని సమ్ ఉంది ఇక్కడ మీకు. ఓకే, ఇది కమిట్ ఇంటర్వల్ 10,000 ఉంటుంది అన్నమాట బై డిఫాల్ట్ ఫర్ ది టార్గెట్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు. కమిట్ టైప్ టార్గెట్ అండ్ కమిట్ ఇంటర్వల్ 10,000. అయితే మనం ట్రాన్సిషన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ వాడితే కనుక ఇది కమిట్ టైప్ ఏమవుతుందంటే యూజర్ డిఫైన్ అవుతుంది. కమిట్ టైప్ ఈజ్ యూజర్ డిఫైన్, ద మ్యాపింగ్ ఈజ్ క్రియేటెడ్ విత్ ట్రాన్సిషన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్. కానీ ట్రాన్సిషన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ వాడాలి అంటే ఆ మ్యాపింగ్లో అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ వాడకూడదు. ఇన్ కేస్ మ్యాపింగ్ ఈజ్ డిజైన్ విత్ అగ్రిగేటెడ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే దాంట్లో ట్రాన్సిషన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేయకూడదు. అది రూల్. కానీ ఇక్కడ ఎలా చేయాల్సి ఉంటుందో చూడండి, డేటాని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఫ్రమ్ ది సోర్స్ టు ది డెస్టినేషన్. ట్రాన్సిషన్ కంట్రోల్ లాంగ్వేజ్ ట్రాన్స్ఫర్మేషన్, దాన్ని ట్రాన్సిషన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ అని కూడా అంటారు. దిస్ సోర్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ మ్యాపింగ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టార్గెట్. మన టార్గెట్ ఎంప్లాయ్స్ కూడా డబ్ల్యూఎస్ చేసేవాడు టార్గెట్. ఇక్కడ నేను ఎటువంటి మ్యానిపులేషన్ చేయకుండా టార్గెట్ పంపిస్తున్నాను, కానీ పంపించేటప్పుడు కంట్రోల్ చేయాలన్నమాట. ఐ వాంట్ టు కంట్రోల్ హియర్ ఐఎమ్ వర్కింగ్ విత్ హ్యూజ్ అమౌంట్, లార్జ్ వాల్యూ ఆఫ్ డేటా, ట్రాన్సిషన్ డేటా అవైలబుల్ సోర్స్. దాన్ని లోడ్ చేస్తున్నప్పుడు ఒక 65,000 లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్ కమాండ్స్ ఉంటాయి అన్నమాట. మామూలుగా డేటాబేస్లో అయితే కమిట్ రోల్ బ్యాక్ అని ఉంటుంది. కమిట్ అంటే ఏంటంటే వన్స్ యూ పర్ఫార్మ్ ఎనీ డిఎంఎల్ ఆపరేషన్స్ ఆన్ పర్టికులర్ టేబుల్, వన్స్ యూ కమిటెడ్ then that data will be stored, reflected to the respective table permanently reflect అవుతుంది. రోల్ బ్యాక్ అంటే అప్పటి వరకు డిఎంఎల్ ఆపరేషన్స్ అన్ని కూడా టెంపరీగా జరిగాయి. మీరు రోల్ బ్యాక్ చేసారా అవన్నీ పోతాయి. రోల్ బ్యాక్ ఫ్రమ్ ది స్టేజింగ్ కమిట్ టు ది టేబుల్ పర్మనెంట్లీ. ఇక్కడ కూడా ఇన్ఫర్మేటికల్ కూడా స్టేజింగ్ క్రియేట్ అవుతుంది. రన్ టైంలో స్టేజింగ్లో డేటాను రోల్ బ్యాక్ చేస్తాం, తర్వాత కమిట్ ది డేటా టు ది టార్గెట్ పర్మనెంట్లీ. డిఫాల్ట్ రోల్ బ్యాక్ అని కమిట్ జరుగుతుంది, కానీ ట్రాన్సిషన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ వాడినప్పుడు మారుతుంది. ఇంకా బిఫోర్ కమిట్, ఆఫ్టర్ కమిట్, బిఫోర్ రోల్ బ్యాక్, ఆఫ్టర్ రోల్ బ్యాక్ అని ఉంటుంది. ఎట్ ఏ టైం మనం ఒకటే వాడగలం అన్నమాట, మల్టిపుల్ వాడడానికి లేదు. కమిట్ ఆర్ రోల్ బ్యాక్, ఇదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఫర్ ది కమిట్ ఆర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఫర్ ది రోల్ బ్యాక్ ఆల్సో. అది అంత ఈజీ కాదు. ముందేం చేయాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్ ది డేటా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ సార్ట్ ది రోస్ బై యూజింగ్ సార్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్, లేదా సోర్స్ కాల్ఫర్లోనే మీరు కొరియర్ జనరేట్ చేసుకుని సార్ట్ చేసేయచ్చు డేటా. యూజింగ్ సార్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్ వీ కెన్ సార్ట్ ది రోస్ టు బేస్డ్ ఆన్ పర్టికులర్ కాలం. డేటాను ఎలా కంట్రోల్ చేస్తామంటే పర్టికులర్ కీ కాలం బేసిస్ కంట్రోల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ వైజ్ అని డేటాను కంట్రోల్ చేయడం, డిపార్ట్మెంట్ వైజ్ నేను కంట్రోల్ చేయాలి బై లోడింగ్ ది డేటా టు ది టార్గెట్. నేను కీ కాలం కాబట్టి ఎస్ఎన్ డేటా తీసుకున్నాను, క్లిక్ ఆన్ అప్డేట్, క్లిక్ ఆన్. ఓకే, డేటా సార్ట్ అయింది, సార్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్, అది ఫైనల్ కాదు. నో హియర్ ట్రాన్సిషన్ డేటా అంటే ఎలా జరగాలి, మనకి రోబేరో బేసిస్ జరగాలి. గ్రూప్స్ కింద డివైడ్ చేసిన అది రోబేరో బేసిసే ఉండాలి. అందుకే మనం ఏం చేస్తామంటే ఎక్స్ప్రెషన్ తీసుకుని వీ కెన్ డివైడ్ ది రోస్ ఇంటూ గ్రూప్స్. రోబేరో బేసిసే ఉండాలి, బట్ గ్రూప్స్ కింద డివైడ్ చేయాలి బికాజ్ ఇట్ ఈస్ ఏ ట్రాన్సిషనల్ డేటా. ఫస్ట్ సెలెక్ట్ ది పోర్ట్స్ ఫ్రమ్ ది సార్టర్ అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఎక్స్ప్రెషన్. చూడండి, మీరు ట్రాన్సిషన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ వాడాలంటే ఫస్ట్ సార్టర్ తీసుకుని సార్ట్ చేయాలి బేస్డ్ ఆన్ పర్టికులర్ కీబోర్డ్ టు కంట్రోల్ ది డేటా while loading to the target based on that respective port. తర్వాత ఎక్స్ప్రెషన్ తీసుకుంటాం. ఈ ఎక్స్ప్రెషన్లో ఏం చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ చూడండి, ఎక్స్ప్రెషన్లో ఇక్కడ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఇన్పుట్ మనకు రోబేరో బేసిస్ డేటా వస్తుంది ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ది సార్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్. నేను ఒక వేరియబుల్ పోర్ట్ క్రియేట్ చేస్తున్నాను. క్రియేటింగ్ వన్ వేరియబుల్ పోర్ట్. దిస్ వేరియబుల్ పోర్ట్ ఈజ్ అసైన్డ్ విత్ ఇన్పుట్ పోర్ట్. ఈ వేరియబుల్లోకి మనకి ఇన్పుట్ పోర్ట్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 అనుకుంటే 10 ఈజ్ అసైన్డ్ ది వేరియబుల్. ఆ వేరియబుల్ వాల్యూ హోల్డ్ అవుతుంది. మనం డేటా సార్ట్ చేసాం కదా, నెక్స్ట్ మళ్ళీ 10 వచ్చింది అనుకోండి, బోత్ ఆర్ ఈక్వల్, మార్క్ అంటే దట్ 2 rows కమ్స్ అండర్ సేమ్ కేటగిరీ, సేమ్ గ్రూప్ అన్నట్టు. థర్డ్ రో కూడా కంటెంట్స్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 అనుకోండి, అది కూడా మీకు సేమ్ గ్రూప్లోకి తీసుకుంటుంది అనమాట. వేరియబుల్ వాల్యూ చేంజ్ అవుతుంది, రిమైన్స్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ మనకి నెక్స్ట్ రోకి, ఫోర్త్ రోకి ఒకవేళ డిపార్ట్మెంట్ నెంబర్ 20 అనుకోండి, 20 ఈజ్ నాట్ ఈక్వల్ టు వాల్యూ వేరియబుల్ వాల్యూ
variable value is 10, that is not equal to input row value. Because the input row value department number equal to 20, the variable value is 10. Both are not equal. అంటే ఎప్పుడైతే నాట్ ఈక్వల్ అవుతుందో ఫ్రమ్ దట్ ఆన్వర్డ్స్ న్యూ గ్రూప్ విల్ బి స్టార్టెడ్ అన్నమాట. ఆ విధంగా మనం డేటాని డివైడ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం అది ఎలా తెలుస్తుంది మనకి, ఇక్కడ ఒక ఫ్లాగ్ క్రియేట్ చేస్తాం. యూ కెన్ క్రియేట్ ఎ ఫ్లాగ్. ఇట్స్ అన్ అవుట్పుట్ పోర్ట్, ఇది ఇంటీజర్ తీసుకుంటున్నాను. ఇట్స్ అన్ అవుట్పుట్ పోర్ట్. వీ కెన్ కంపేర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఇక్కడ మనకి చూడండి, వేరియబుల్ పోర్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సోర్స్. రెండు నాట్ ఈక్వల్ అవ్వాలన్నమాట. అయితే ఇది 1 అవుతుంది, 0తో సంబంధం లేదు. నాట్ ఈక్వల్ అయితే చాలు, ఈక్వల్ టు అయితే మనకు ఉపయోగం ఉంటుంది. దాన్ని మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఒక ఫ్లాగ్ క్రియేట్ చేస్తాం. ఆ ఫ్లాగ్ని బేస్ చేసుకుని డేటాను కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. ఎలా చేయాలంటే బై యూజింగ్ ట్రాన్సిషన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్సిషన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ చేశాను. ఒక ఫ్లాగ్ని బేస్ చేసుకుని మనం డేటాను కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. బై డిఫాల్ట్ మనకి ఇక్కడ ప్రాపర్టీస్కి వెళ్ళామనుకోండి, ట్రాన్సిషన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాపర్టీస్కి బై డిఫాల్ట్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ కండిషన్ ఈజ్ టీసీ_కంటైనర్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. అంటే మనం తక్కువ డేటాతో వర్క్ చేస్తున్నప్పుడు టీసీ_కంటైనర్ ట్రాన్సాక్షన్ పెట్టేస్తే చాలు, ఇంకేం రాయదు. లేదు మనం హ్యూజ్ డేటాతో వర్క్ చేస్తున్నాం, ప్రతి గ్రూప్కి చాలా డేటా వస్తుంది, మనకి దాన్ని కంట్రోల్ చేయాలి వైల్ లోడింగ్ టు ది టార్గెట్ అంటే ఇక్కడ మనం ఇక్కడ కస్టమైజ్ కండిషన్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అవ్వాలి. ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయితే కనుక దెన్ మనకి కావాల్సిన కమాండ్ యూజ్ చేయాలి. TC_commit వాడారని, కమిట్ అనేది టార్గెట్కి సంబంధించి, రోల్ బ్యాక్ అనేది స్టేజింగ్ ఏరియాకి సంబంధించి. బిఫోర్ వాడాను అనుకోండి, TC_commit బిఫోర్ when flag equal to 1, then TC_commit before అంటే బిఫోర్ కమిట్ ది rows to the target of each group, it starts to work with the next group అన్నట్టు. దాన్ని TC_commit బిఫోర్. ఆఫ్టర్ అన్నాం అనుకోండి, after commit the entire rows of each group to the target, then flag equal to 1, then it starts to work with the second group. That is for informatica, right? that is for target. Commit అనేది ఎప్పుడు కూడా డేటాబేస్ సంబంధించి, లోడింగ్ కదా టార్గెట్. ఓకే, కమిట్ అనేది టార్గెట్కి సంబంధించింది, అంటే డేటాబేస్ సంబంధించింది, కమిట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు బై డిఫాల్ట్ మీకు రోల్ బ్యాక్ జరుగుతూనే ఉంటుంది, కానీ మీరు రోల్ బ్యాక్ బిఫోర్ రోల్ బ్యాక్ ఆఫ్టర్ పెట్టారంటే అది స్టేజింగ్ ఏరియా. ఇన్ఫర్మేటికా క్రియేట్స్ స్టేజింగ్ ఏరియా to process the data using various transformations and their mechanisms. దానికోసం రోల్ బ్యాక్ అనేది డిఫాల్ట్ ఉంటుంది. మనం రోల్ బ్యాక్ చేస్తాం అనుకోండి, రోల్ బ్యాక్ బిఫోర్ రోల్ బ్యాక్ ఆఫ్టర్, ఇది స్టేజింగ్ ఏరియాకి సంబంధించి. అది కమిట్ అనేది ఆటోమేటిక్గా టార్గెట్ జరుగుతుంది. TC_commit రోల్ బ్యాక్ బిఫోర్ అంటే బిఫోర్ రోల్ బ్యాక్ ది డేటా ఫ్రమ్ ది స్టేజింగ్ ఏరియా, it starts to work with the next group అన్నాడు. నెక్స్ట్ గ్రూప్ స్టార్ట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ఫ్లాగ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్టర్ వాడామనుకోండి, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఆఫ్టర్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఆఫ్టర్ వాడామనుకోండి, ఓకే, ఆఫ్టర్ రోల్ బ్యాక్ ది డేటా ఫ్రమ్ ది స్టేజింగ్ ఏరియా, దెన్ ఇట్ స్టార్ట్స్ టు వర్క్ విత్ నెక్స్ట్ గ్రూప్ అన్నట్టు. రోల్ బ్యాక్ ఫర్ ది స్టేజింగ్ ఏరియా, కమిట్ ఫర్ ది టార్గెట్ డేటాబేస్. టార్గెట్ డేటాబేస్ పర్మనెంట్, స్టేజింగ్ ఏరియా టెంపరీ. ఇన్ఫర్మేటికల్లో స్టేజింగ్ ఏరియా క్రియేట్ అవుతుంది ఫర్ ఎవ్రీ మ్యాపింగ్. స్టేజింగ్ లేయర్ వేరు, స్టేజింగ్ ఏరియా వేరు. స్టేజింగ్ లేయర్ అంటే మ్యాపింగ్, మన స్టేజింగ్ లేయర్ అంటే మ్యాపింగ్. మ్యాపింగ్ బేస్ చేసుకుని రన్ టైంలో క్రియేట్ అయ్యేది స్టేజింగ్ ఏరియా. సిస్టమ్ ఇట్ సెల్ఫ్ క్రియేట్ చేస్తుంది, దాన్ని బఫర్ అంటామన్నమాట. బఫర్ క్రియేట్ చేసుకుంటుంది, బఫర్ మెమరీ క్రియేట్ అవుతుంది అన్నమాట టు ప్రాసెస్ ది డేటా. అదే స్టేజింగ్ ఏరియా. ఫ్లాగ్ టార్గెట్ అవసరం లేదు.
చూడండి ఇక్కడ ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ ఏమైనా వచ్చింది, ఇక్కడ యూజర్ డిఫైన్ కాబట్టి యూజర్ డిఫైన్ దగ్గర కమిట్ ఇంటర్వెల్ అనేది లేదు. ఎందుకంటే ఏ గ్రూప్లో ఎన్ని రూల్స్ ఉంటాయో మనకు తెలియదు. అదే మీ కమిట్ ఇంటర్వెల్ 10,000 1,000 అట్లాగే ఉండదు. నార్మల్గా అయితే మాత్రం బై డిఫాల్ట్ 10,000 అని ఉంటుంది కమిట్ ఇంటర్వెల్. ఇప్పుడు మనకి ఇది ట్రాన్సిషన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ వాడడం వల్ల మీకు కమిట్ ఇంటర్వెల్ అనేది ఉండదు. ఓన్లీ కమిట్ టైప్ ఈస్ యూజర్ డిఫైన్ ఫర్ ది టార్గెట్ ఉంటుంది. ఫిఫ్టీన్ రోజు ఎక్స్ట్రాక్ట్ అయినా 15 రోజులు ఉంటాయి. చూడండి ఫస్ట్ 10th డిపార్ట్మెంట్ కమిట్. ఇప్పుడు మనం చూడండి ఎక్స్ప్రెషన్లో మనం ఏం చేసాము అంటే వేరియబుల్ పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ పోర్ట్ అన్నాం. అంటే ఇన్పుట్ పోర్ట్ ఫస్ట్ రో వచ్చింది అనుకోండి సార్టర్ నుంచి, అంటే డిపార్ట్ నెంబర్ 10 ఈజ్ అసైన్డ్ టు ది వేరియబుల్. ఫస్ట్ రో వచ్చింది మనకి. నెక్స్ట్ సెకండ్ రో వచ్చింది అనుకోండి, సెకండ్ రో వాల్యూ కూడా ఈక్వల్ ఉంది. అంటే ఈ రెండు దీస్ టూ ఆర్ కమ్స్ అండర్ సేమ్ కేటగిరీ అన్నట్టు, సేమ్ గ్రూప్ అన్నట్టు. నెక్స్ట్ థర్డ్ వాల్యూ వచ్చింది, థర్డ్ వాల్యూ కూడా సేమ్ రిమైన్స్ సేమ్, బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి మారదు. ఎప్పుడైతే ఇక్కడ ఫోర్త్ రో వచ్చేటప్పటికి ఈక్వల్ కాలేదు అనమాట, డిపార్ట్ నెంబర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వేరియబుల్, అక్కడ మనకు ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. వెన్ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అయితే మనం రోల్ బ్యాక్ చేస్తున్నాం. రోల్ బ్యాక్ ఏమన్నా TC__ రోల్ బ్యాక్ _ ఆఫ్టర్ అన్నమాట. అంటే ఆఫ్టర్ రోల్ బ్యాక్ ది డేటా ఫ్రమ్ ది స్టేజింగ్ ఏరియా, ఈ రోస్ ఉన్నాయి కదా, ఈ 3 rows, ఈ 3 rows కమిట్ అయిపోతాయి టార్గెట్లోకి. దాన్ని ఇక్కడ నుంచి కౌంట్ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఇక్కడ వరకు, తర్వాత మళ్ళీ 13 నుంచి అండ్ ఫైనల్ లాస్ట్ అది కూడా మొత్తం అంతా డేటా టార్గెట్ కమిట్ అయిపోతుంది. దాని కమిటీ సపరేట్గా రాయాల్సిన అవసరం, డిఫాల్ట్ అది. ఇప్పుడు వరకు మనం మ్యాపింగ్ చేసాము, ఎప్పుడు ట్రాన్సిషన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ వాడలేదు. మరి అప్పుడు ఎలా జరిగింది అంటే డిఫాల్ట్ జరుగుతుంది అనమాట. డిఫాల్ట్ రోల్ బ్యాక్ ఫర్ ది స్టేజింగ్ ఏరియా, కమిట్ ఫర్ ది టార్గెట్, అది డిఫాల్ట్ జరుగుతుంది. మనం దాన్ని కస్టమైజ్ చేస్తున్నాం, అంటే ఆ డేటా ప్రాసెసింగ్ మనం మేనేజ్ చేస్తున్నాం. యూ కెన్ మేనేజ్ ది డేటా ప్రాసెసింగ్ at the target table by using transition control transformation. This is the information about transition control transformation. రేపు మనం ఒక క్లాస్ తీసుకుంటాను, ఆ క్లాస్లో మీకు మొత్తం ఫినిష్ అయిపోతుంది. థియరిటికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు ఒక క్లాస్ వరకు, ఆ క్లాస్లో మీకు మొత్తం ఇన్ఫర్మేటివ్గా అయిపోతుంది. ఓకే సార్. ఇక్కడ మీరు ఏంటంటే ట్రాన్సిషన్ కంట్రోల్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క యూజేట్ అనేది మీరు తెలుసుకుంటే చాలు, దాన్ని మీరేం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం. జావా కూడా ప్రాక్టికల్గా అవసరం ఉంటుంది. ఓకే, నార్మలైజ్ కూడా ప్రాక్టికల్గా అవసరం లేదు. అంటే అవసరం లేదంటే రియల్ టైంలో మ్యాక్సిమం వాడము మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్. చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా డిస్కస్ చేసిన ట్రాన్స్ఫర్మేషన్ చాలా వరకు మనం రియల్ టైంలో యూజ్ చేయాలి. అవన్నీ అప్లికేషన్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి మనకు, ఆ సిచ్యువేషన్లోనే మనం అవి ట్రాన్స్ఫర్మేషన్స్ వాడాల్సి ఉంటుంది. మిగతా వాటిలో జనరల్గా మనం ఒక 10 to 12 ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువ యూజ్ చేస్తాం రిపీటెడ్గా. దాంట్లో మెయిన్గా ఫ్రీక్వెంట్ యూజ్ చేస్తే ఎక్స్ప్రెషన్ ఎక్కువ వాడతాం, ఫిల్టర్స్ వాడుతూ ఉంటాం.
నిన్నటి కూడా నేను పంపిస్తాను మీకు, ఓకేనా? నిన్నటి కూడా నేను అది డౌన్లోడ్ చేసి పంపిస్తాను. నేను కూడా దాంట్లో ఏమి లేదేమో, డిస్కస్ చేసింది ఏమి లేదేమో అనేసి నేను దాన్ని డౌన్లోడ్ చేయలేదు. ఓకే, నేను డౌన్లోడ్ చేసుకుని పంపిస్తాను, మెయిల్ చేస్తాను. సరే అంటే రేపు కూడా సేమ్ టైం కనెక్ట్ అవుదాం. వాళ్ళు వచ్చిన రాకపోయినా కానీ క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఓకే. ఓకే.